చిన్మయ్ గారు అన్న మాట రాంగ్. కాస్టింగ్ కౌచ్ లేనిదే అవకాశాలు లేవనేది చాలా రాంగ్. చాలా మంది బంగారంగా వర్క్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లేకుండానే. ఈ మధ్య కాలంలో అయితే అది చాలా వరకు అంతరించిపోయింది. ఒకప్పుడు అంటారా ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, విన్నాను. జస్ట్ చెవులో విన్న ప్రతి నిజం కాదు. అర్థమవుతుందా? అప్పుడు వేరు, బట్ ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? కాకపోతే ఒకటి చెప్తా, చిన్మయ్య గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పెద్దానికి మీడియా వాళ్ళకి ఇదే పనా? చెప్పండి. చిరంజీవి గారు అన్న దాని గురించి మీరు మాట్లాడితే ఒక పద్ధతి అండి. ఆమె రియాక్ట్ అయిందని చెప్పి మీరే లేపి దాని గురించి నన్ను అడిగి నేను మళ్ళీ మాట్లాడేసి ఆమెను ఇంకా లేపి ఎక్కడికో టాప్ పొజిషన్ ఆమెను పెట్టేస్తుంది ఎవరు? మనం కదండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఉండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఆమె విషయాల గురించి ఇంకోసారి రెండు ట్వీట్లు చేస్తుంది, నోరు మూసుకొని ఉంటది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చిన్మయ్య గారు ప్రతి ఒక్క దాంట్లో కాంట్రవర్సీలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఎందువని అంటారు మరి? ఆమెకి రియాక్ట్ అవ్వడం ఇష్టం, ఓకేనా, తప్పు కాదు. కాకపోతే ఎవరో రియాక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్ట్ అవుతుంది, అది బాధ. ఇప్పుడు మన శివాజీ గారు రియాక్ట్ అయినంత వరకు ఆమె గుర్తు రాలేదా అంటే దీని గురించి నేను బయట మాట్లాడాలి చేయాలని? లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడేదాకా ఇంకా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకి తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఆమె ఇది ప్రాబ్లం ఉంది సినిమా ఇండస్ట్రీలో అని ఆమె రేస్ చేస్తుండొచ్చు కదా. అర్థమవుతుందా? ఎవరైనా మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అది నాకు నచ్చట్లేదు చిన్మయ్ గారు. అదే చిన్మయ్ గారు నేను ఒకటి చెప్తాను, మీకు ప్రాబ్లమ్స్ తెలుసు, మీరు చాలా పెద్ద వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి. అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో మీకెందుకు? అదేదో మీరే ఆ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసి చెప్పేసి ఉండొచ్చు కదా బయటకి. సో ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంది, ఇంకా ఇట్లానే ఉంది, లేకపోతే శివాజీ గారు అన్న మాట ఏంటది లేడీస్ డ్రెస్ గురించి, దాని గురించి కూడా మీరే లేపేసి మీరే మాట్లాడాల్సింది. రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, అర్థమవుతున్నా? రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ మీరు ఒక మెసేజ్ అలా పెట్టి వెళ్ళిపోతారు, దాని గురించి మళ్ళీ పట్టించుకోరు. ఇంకెంతమంది రియాక్ట్ అవ్వను, ఏమి ఇంకా లైట్ ఏమి, అర్థమవుతుందా? ఒక నిప్ప రాజేసి వెళ్ళిపోద్ది, ఇంకా లైట్ ఏమి. ఈవెన్ చూసి ఇంకొంతమంది ఏమవుతున్నారు తెలుసా? కొంతమంది పేర్లు వద్దులేండి, మళ్ళీ కేసులు అంటారు. కేసు మనం ఏం మాట్లాడామని కేసులు పెడుతున్నారండి బాబు. నేను అసలు పర్సనల్ గా కూడా అటాక్ చేయను నేను, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే. పర్సనల్ గా అటాక్ చేస్తే బాగోదు, వరస్ట్గా ఉంటుంది. అది మనకు తెలీదా? మనకు ఆ సెన్స్ ఉంది, అర్థం అవుతుంది. జస్ట్ మనం ఒక రివ్యూ ఇస్తాం, ఆ రివ్యూ ఇచ్చింది ఆమె కేసు. ఏం చేయడానికి కేసు? మీకు ఎలాగ రియాక్ట్ అయ్యే హక్కులు ఉన్నాయో మాకు కూడా హక్కులు ఉన్నాయి, అర్థమవుతుందా? దాన్ని మీరు ఎలా మాట్లాడతారు? అలా చాలా రాంగ్ కదా. సో ఇంకో విషయం, చిరంజీవి గారి దగ్గరకు వస్తే ఆయన మిర్రర్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మెట్టు ఎక్కేశాడు నా విషయంలో. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత జటితం లాగున్నాను, మిర్రర్లో అదే జటితత్వం చూపిస్తుంది. నేను మంచిగా రెడీ అయితే మంచిగా చూపిస్తుంది. సో అక్కడ ఏం చెప్పారు, అక్కడ కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఒక సినిమాకి మీరు వెళ్ళి అక్కడ దాంట్లో యాక్ట్ చేయాలన్నప్పుడు మీ ఇష్టం కదా, వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు వెళ్ళాలవుతుంది మీ ఇష్టం కదా. మీరు ఎందుకు వెళ్తున్నారు? దాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఎంకరేజ్ చేయడం వల్లే కదా ఇంకో 10 మంది వచ్చినప్పుడు కూడా ఈమెలాగే ఇంకో 10 మంది కూడా మనకి ఇస్తారు అని అనుకుంటారు. అది రాంగా కాదా? మీరు రిజెక్ట్ చేస్తే, మీలాగే వచ్చిన ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేస్తే కాస్టింగ్ కౌచ్ అనేది అంతరించిపోతుంది, కానీ ముందుకు వెళ్ళదు కదా. సార్ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మనమే కదా. చిరంజీవి గారు చెప్పింది ఏంటి? మీరు స్ట్రిక్ట్గా ఉంటే జరగవు కదా అన్నారు కదా. ఆయన చెప్పింది మంచిగా, కానీ చెడు ఎక్కడ ఉంది అక్కడ? చెప్పండి, ఎక్కడ చెడు నాకైతే కనిపించలేదు. సో ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ప్రజలకి, అది లైక్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా? అమ్మ మీరు స్ట్రిక్ట్గా ఉండండి అమ్మా, మీరు రిజెక్ట్ చేయండి, అవసరం వీళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది అవసరం అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సచ్చినట్టు తీసుకుంటారు. కాస్టింగ్ వచ్చి ఏం అవసరం లేదు ఇంకా వాళ్ళకి. మీరు కానీ అందరూ రిజెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే దీన్ని వాళ్ళకి అమ్మాయిలు అవసరమే కదా, హీరోయిన్గా అయినా అమ్మగా అయినా ఏ కేటగిరీ అయినా అవసరమే కదా. సచ్చినట్టు తీసుకుంటారు, లేదా రిజెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే నోరు మూసుకొని ఇలాంటివి ఏం జరగకుండా తీసుకుంటారు కదా. అదే ఆయన చెప్పడానికి ట్రై చేశారు, మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మిర్రర్ ఎగ్జాంపుల్ కూడా అదేను, అది చెప్పడానికి ట్రై చేస్తే చిన్మయ్ గారు వచ్చేసి మీకు తెలుసా ఇలా జరుగుతున్నాయి, మీకు దాకా రాకపోతే అన్నట్టు ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. చిన్మయ్ గారు దీని గురించి ఎలా పోరాడాలి, ఎవరెవరు జరుగుతున్నాయో ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతాను అలానే అవి మాట్లాడితే బాగుండేది. సార్ మీరు చెప్పింది నిజమే, కాదనట్లేదు. అమ్మాయిలు మీరు కూడా కరెక్ట్గా ఉండండి, మీరు అలా చేయొద్దు, మీరు అలా ఇవ్వద్దు. మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎవడు ఏది అడగంగానే మీరు ఎందుకు ఇస్తున్నారు అని చిన్మయ్ గారు రియాక్ట్ అయ్యంటే చాలా బాగుండేది. ఈ అట్లా రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు చూసినా యాంటీకి రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు. ఎవరు తప్పు చేస్తారో దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఏమి కామ్ చేయాలని చూడట్లేదు, రియాక్ట్ అయిన వాళ్ళని కామ్ చేయాలని చూస్తున్నారు. అది రాంగ్, అర్థమవుతుందా? ఒక తప్పుని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే ఎవరిది తప్పది? మందే కదా. అది చిరంజీవి గారు అది చెప్పారు. చిన్మయ్ గారు ప్లీజ్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఏ వేలో రియాక్ట్ అవుతున్నాం, ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది, దీన్ని ఎలా అంతరించాలని చూడాలని తప్ప చిన్మయ్ గారు ఎలా పెంచాలని వస్తుంది, అదవుతుందా? అది తప్పు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అంటారేమో మరి మాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి, మాకు అది లేకపోతే మేము చచ్చిపోతాం. చాలా తప్పు, ఓకేనా. ఆడపిల్లలకి కొన్ని ఉంటాయి, ఓకేనా. ఏంటి మనసు ఒక ఇది, దానికంటే ఇంపార్టెంట్ కాదండి. దాన్ని చంపుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ యాక్టింగ్ అయినా. దట్టు ఇప్పుడున్న జనరేషన్లో అయితే సోషల్ మీడియా అంత సపోర్టింగ్ ఉంది. నిజం చెప్పండి అందరికీ,
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా సరే ఒక దగ్గర డాన్స్ వేస్తే వైరల్, ఒకరెవరు వెనక నుంచి మ్యూజిక్ పాడుతూ వాళ్ళు పడే కష్టం వాళ్ళదే, కాదన్నట్టు తప్పలేదు, వాళ్ళు కూడా ఫేమస్. వాళ్ళ మీద ఎవరైనా టచ్ చేయగలుగుతారా? వాళ్ళు ఎవరి మీద చేయగలుగుతారా? కాస్టింగ్ వచ్చి వాళ్ళ మీద ఉంటుందా? ఉండదు కదా. సో మీ టాలెంట్ అలా నిరూపించుకొని జనాలు ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉన్నారండి. ఎవ్వరు ఎక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓసలు ఆమె కళ్ళు బాగున్నాయని ఆమె హీరోయిన్ చేస్తారు. ఈరోజు మీరు ఏమన్నా అందులో ఏం టాలెంట్ ఉందో నాకు తెలీదు. ఏమంటది, ఏదో డైలాగ్ ఉంటుంది, భయ్యా వచ్చే లవ్ యూ వచ్చే అనగానే ఎట్లా చేస్తారండి మీరు ఫేమస్? టాలెంట్ ఉన్న వాళ్ళు చేయండి, చాలా మంది ఉన్నారు వాళ్ళు చేస్తుండండి. అలాంటి వాళ్ళకి మీరు ఫేమస్ చేస్తే ఇలాంటి కాస్టింగ్ కోచ్లు తగ్గుతాయి. జనాల్లో కూడా ఉంది ఇది కదా. సో మన సైడ్ నుంచి మనం మార్పు తీసుకురావాలి కానీ అందరిని బ్లేమ్ చేయద్దు. సో దట్స్ ఇట్. అంటే ఇండస్ట్రీలో చాలా మంది సర్వైవ్ అవుతున్నారు అంటే అది ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్టులు అవ్వచ్చు, ఈ కమిట్మెంట్ వల్లనే అవకాశాలు ఇవన్నీ అని చాలా చెప్పి. మరి మంది మీరేమంటారు? కమిట్మెంట్ కూడా ఉన్నారండి, అది చాలా రాంగ్ ఆ మాట. అర్థమవుతుంది. లైక్ మొన్న రీసెంట్ గా నిధి అగర్వాల్ గారు, పూజ గారు, హైబా పటేల్ గారు, వీళ్ళెవరో సేమ్ మీడియా వాళ్ళు అడిగారు, మీకు ఏదో సమ్ ఇస్తేనే ఇట్లా ఛాన్స్ వస్తుంది సమ్, అందుకని మీరు లేరా సమ్ ఎవరినో అడిగారు. హీరోయిన్ భలే ఆన్సర్ ఇచ్చింది, మీరు చూసారా అని ఇచ్చింది. అర్థమవుతుంది. అలాగ ఇచ్చేవాళ్ళు ఉండాలి మన వాళ్ళల్లో. అదే ప్రతి ఒక్కరు తప్పు చేయట్లేదు, ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఇవ్వట్లేదు కమిట్మెంట్లు, అలా రాంగ్ గా చేయొద్దు. అర్థమవుతుందా? వాళ్ళకంటూ కూడా ఒక వాల్యూ, ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి, వాటిని మీరు తగ్గించొద్దు. అర్థమవుతుందా? ఎవరు ఎలాగెళ్ళారో మీకు తెలుసా? ఒక హీరో పక్కన హీరోయిన్ చేయగానే ఆహా నువ్వు వాడు చేసావని నువ్వు ఇచ్చుంటాలని చాలా రాంగ్. అలా బయట వాళ్ళు ప్రజలు మాట్లాడకూడదు, ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ టాలెంట్ బట్టి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతా. మొన్న మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ముందు కదా, ఆమె పేరు టక్మని గుర్తు రావట్లేదు, ఫారెన్ లో ఉంటది, తను వచ్చింది అంటే దాని ఇప్పుడు ఏ కాస్టింగ్ కోచ్ ఎదుర్కొంది? లేదు కదా. ఫేమస్ అయ్యింది, వచ్చింది, వాళ్ళే అప్రోచ్ అయ్యింటారు ఆమెని. అవునా? అప్రోచ్ అయ్యి చేసుకుంది. అక్కడ ఏ కాస్టింగ్ కోచ్ నడిచింది? సో టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఫేమస్ అయ్యి మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మీరు వెళ్తే ఏ మ్యాచ్ గాడు ఏం చేయలేడు మిమ్మల్ని. అర్థమవుతుందా?